వామ్మో! ఈ రోజుకి ఎండలైతే ఎలా ఉన్నాయంటే, సూర్యుడైతే నెత్తి మీద డాన్స్ ఏస్తున్నాడనమాట. ఏదో వైఫ్‌తో గొడవాడొచ్చు కానీ మన మీద తాండవం అయితే చేస్తున్నాడనమాట. అదీ కాకుండా ఈరోజు నేనేసుకున్న అవుట్‌ఫిట్ అంతా కూడా బ్లాక్ అండ్ బ్లాక్ అనమాట. నా స్కార్ఫ్ వచ్చేసి నా ప్లాజోకి కరెక్ట్‌గా మ్యాచ్ అయిపోయింది. నాకు ఈ డ్రెస్ అంటే భలే ఇష్టం. ఎక్కడికెళ్ళినా వేసుకుంటూ ఉంటాను. కంఫర్ట్‌గా ఉంటది ఫస్ట్ ఆఫ్ ఆల్. కాకపోతే ఎండ ఉంది మర్చిపోయి అయితే బ్లాక్ ఏసుకున్నాననమాట. ఇంత ఎండలో ఎక్కడికెళ్తున్నాం అనుకుంటున్నారా? ఇగోండి ఈ రాళ్ళ దగ్గర నుంచి డౌన్ ఎళ్తే ఒక చిన్న నది అయితే వస్తదనమాట. చిన్న నది ఏం కాదు పెద్ద నది. సో, ఆ నది దగ్గరికైతే వెళ్తున్నాము. సో, పైనుంచి కిందకి వెళ్తే త్రిబుల్ రైడింగ్ ఎందుకని చెప్పేసి పక్కన బైక్ పెట్టేద్దాం అనుకున్నాము. కానీ మా హస్బెండ్ అనేది పర్లేదు తీసుకెళ్తాను అనేసి అంటే ఇంక నేను అక్కడి నుంచి పడ్డానంటే మూతిపల్లి ఇరిగిపోతాయని చెప్పి నడుచుకుంటూ అయితే వస్తున్నాను. మా హస్బెండ్ అయితే బండి మీద అయితే వచ్చేసారనమాట. మొత్తానికి రాళ్ళు చూసారు ఎంత అందంగా ఉన్నాయో. ఈ రాళ్ళు అయితే అక్కడికి ఎత్తుకెళ్ళకూడదు అనమాట. కానీ నేను దొంగతనం అయితే చేసేసాను. యాక్చువల్గా ఏంటంటే వీటి మీద పెయింటింగ్స్ వేస్తే సూపర్గా ఉంటాయి. ఇక్కడ ఉండే స్టోన్స్ అన్నీ కూడా ఇలాగే ఉంటాయి అనమాట. ఈ రోజు అంటే కొంచెం వర్షాకాలం అయితే నేను ఎంత నడుస్తున్నాను చూసారా అవంతా కూడా వాటర్ అయితే నిండిపోతుంది. కొంచెం ఎండాకాలం కాబట్టి ఇంత వాటర్ అయితే లేదు. మొత్తానికి అయితే వచ్చింది ఇక్కడికే ఈ డెస్టినేషన్లో ఆడుకోవడానికి అయితే వచ్చామన్నమాట. మా సావిత్రి చూసారు అంత చక్కగా కూర్చొని ఈత కొట్టేస్తుందంట. దానికి రాపోయినా కూడా ఆనందంగా కూర్చుంది. ఇంకా నేను కూడా ఇంకా వాటర్ చూసినంటే నాకు మంచిగా అనిపించి వీళ్ళు కూర్చున్నాను. లిటరల్లీ ఎండ టైంలోనే 2 o'clockకి వాటర్ వేడుకుంటుందేమో అనుకుంటున్నాం కానీ బీభత్సంగా చల్లగా ఉంది. ఎంత చల్లగా ఉందంటే ఫ్రిడ్జ్ నుంచి ఇప్పుడు వాటర్ తీసి తాగితే ఎలా ఉంటే అంత చల్లగా ఉందన్నమాట. అంత కూల్ క్లైమేట్, అంత హాట్ క్లైమేట్లో ఇంత కూల్ వాటర్ ఉంటుందని అయితే ఎక్స్పెక్ట్ చేయలేదు. సో ఇంకా మనం ఖాళీగా అయితే ఉన్నాం కదా అండి, కొంచెం ఇట్లా రాళ్ళతోటి గీక్తోని సరదాగా డే అంతా ఆ రోజు అక్కడే ఉండిపోయాము. ఇంటికి వచ్చేసరికి ఆల్మోస్ట్ 5 అయిపోయింది అనమాట. ఎంత ఫుల్గా ఎంజాయ్ చేసామంటే వాటర్ నిజంగా చాలా కూల్గా ఉన్నాయి. ఈ వాటర్ ఎక్కడి నుంచి వస్తాయి తెలుసా? కాశ్మీర్ పైనుంచి కిందకి ఇలా వస్తాయి అనమాట, పంజాబ్ వరకు. ప్యూర్ వాటర్ అండి, ఎక్కడ కూడా నాచు ఉండదు. ఎంత చక్కగా ఉన్నాయంటే అసలు తాగియచ్చు అనమాట, అంత బాగున్నాయి. కానీ మా అమ్మాయి చూసారా ఎంత ఎంజాయ్ చేస్తుందో. ఇది కదా లైఫ్ అంటే, టైం అనేది మోర్ ఇంపార్టెంట్.